నిర్మల్ ఎస్పీ శ్రీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో సారంగపూర్ మండల రాజేశ్వర్ తండా శివార్లో నానక్ సింగ్ మరియు రతన్ సింగ్ కి చెందిన పత్తి పంట మరియు కంది పంటలలో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నారన్న సమాచారం మేరకు దాడులు చేయగా 10 కేజీల ఎండిన గంజాయి పొడి 10 నుంచి 15 ఎకరాలలో విస్తరించిన అంతర పంటగా గంజాయి మొక్కలు ఉన్నట్లు గుర్తించారు. వీటిని స్వాధీనం చేసుకుని నేరస్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది పెద్దగా ఉంది చూడండి. ఈనాడు ఎన్ని చెట్లు 100 చెట్లు ఇది 50 చెట్లు ఉన్నాయి. ఇంత మొన్న దొరికింది. మొన్న 100 గ్రాములు దొరికితేనే గ్రేవా 500 చెట్లు. అన్న ఒక బట్టి ఒకటి చెట్టు వేసినట్టు అటు పోదాం కనిపిస్తారు. అది అక్కడ అడ్డుపోయింది. వెళ్ళాను సార్ అటు బాగానే. సిద్ధు తెలంగాణ రెడ్డి కూడా అది ఇది చేసుకుంటా ఏరిండు. అక్కడ మనం కొడుకుని దొరకబట్టంగా ఫోన్ చేసినట్టున్నాడు. వీళ్ళకి ఫోన్ చేసి వీళ్ళు పెట్టేసింది. ఇప్పుడు హలో లిమిట్స్ లో సాయినగర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఈ గుట్ట కానుకొని మహారాష్ట్ర తర్వాత ఈ నెరేడిగొండ బార్డర్ గ్రామం ఇది. ఈ అడవి లోపల రత్నా సింగ్ తర్వాత నానా సింగ్ ఆటో నానా సింగ్ అని చెప్పేసి ఇద్దరికి సంబంధించిన దాదాపు 15 ఎకరాలు 10 ఎకరాలేమో ఈ ట్రెంచ్ ఫారెస్ట్ ట్రెంచ్ కు రైట్ సైడ్ ఉంది. ఫారెస్ట్ ట్రెంచ్ కు లెఫ్ట్ సైడ్ ఫారెస్ట్ వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ అది కూడా కల్టివేట్ చేశారు. దీంట్లో పత్తి కంది వేశారు. మధ్యలో అంతర పంటగా ఈ గాంజా వేయడం జరిగింది. ఈ గాంజా హై క్వాలిటీ గాంజాగా ఇది ఎక్సైజ్ వాళ్ళని కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇది క్వాలిటీ గాంజాగా చెప్తున్నారు. దాన్ని ఆ చెట్లు కంప్లీట్ గా రెడీ ఫర్ క్రాప్ ఉన్నప్పుడు వాళ్ళు అది తీసుకొని ఆ గుట్ట కింద ఉన్న ఓపెన్ ప్లేస్ లో దాన్ని అంతా కూడా లీవ్స్ అన్ని ఎండబెట్టేసి దాన్ని ఫైన్ క్వాలిటీగా తయారు చేసి ఒక 10 కిలోల వరకు తయారు చేసి ఉన్నది. అది ఆ తర్వాత 10 చెట్లు 20 చెట్లు తీసుకుపోవడము, దాన్ని మొత్తం ఆకులను ఎండబెట్టిన తర్వాత ఫైన్ క్వాలిటీ తయారు చేసి స్టెమ్స్ అన్నింటిని కూడా పక్కకే ఒక పెద్ద గొయ్యి దోడి అందులో కాలబెట్టేస్తా ఉన్నారు. సో ఆ విధంగా 15 ఎకరాల్లో ఒక్కొక్క రోపు దాదాపు 15-20 చెట్లు మేము తీయడం జరిగింది. ఇంకా చాలా ఇప్పుడు దాదాపు 10-12 ఎకరాల్లో కూడా ఇంకా తీయాలి చెట్లు. ఇప్పటికే 500 నుంచి 500 వరకు దాదాపు చెట్లను మేము తీయడం జరిగింది. ఎక్సైజ్ అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఎస్బీ తర్వాత లోకల్ పోలీస్ ఇన్ఫర్మేషన్ మేరకు ఈ